సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు సుబ్బారావు గారికి, వారు పేరు కృష్ణకాంత్ గారు. కృష్ణకాంత్ గారికి హృదయపూర్వక నమస్కారం. ఆ, మనకి గ్రామాల్లో ఒక సామెత ఉందండి. తాడి చెట్టు ఎందుకు ఎక్కావురా అని అడుగుతారు. అడిగితే దూడ గడ్డి కోసం ఎక్కానని చెప్తాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుల్ని తప్పుదోవ పట్టించే విషయం ఈ విధంగా ఉంది. తాటి చెట్టు మీద గడ్డి ఉంటుందండి. ఆవుకి గడ్డి పెట్టాలంటే తాటి చెట్టు ఎక్కాలా? అది ఎక్కింది ఎందుకు ఏంటంటే ఆ తాటి కళ్ళు కోసం ఎక్కాడు. చెప్పింది సమాధానం ఇది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి 13 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్నాడు, విచారణ ఖైదీగా ఉన్నాడు. అటువంటి వ్యక్తి బయట యథేచ్ఛగా తిరుగుతూ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదవిని అడ్డం పెట్టుకుని 5 ఏళ్లు కోర్టుకి వెళ్లకుండా ఎగ్గొట్టాడు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి కూడా నేను పార్టీ అధినేతని, మాజీ సీఎం అని చెప్పి కోర్టుకి రావడానికి నాకు ఖాళీ లేదు. ఒకవేళ నేను రావాలనుకున్నా ప్రభుత్వం నాకు ఈ ప్రొటెక్షన్ అనేది, భద్రత అనేది ప్రొవైడ్ చేయట్లేదు అనేది అక్కడ కూడా ప్రభుత్వం డ్యామేజ్ చేసే ప్రయత్నం ఆ పిటిషన్లో కూడా చేశాడు. మరి లండన్ పోయే మొన్న వరదల్లో తిరిగాడు, అక్కడ వెళ్ళాడు. కృష్ణా జిల్లా వరదేమో కోనసీమలో వస్తే పరామర్శ ఏమో కృష్ణా జిల్లా చేస్తాడు. పైగా నేషనల్ హైవే మీద చేస్తాడు, హంగామా చేస్తాడు, రోడ్ షో చేస్తాడు. అంటే ఎంత ఫేక్ పాలిటిక్స్ నడుపుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి. ఈ ఒక్క విషయం చూడు, పివి నరసింహారావు గారు, ఇందిరాగాంధీ గారు, లల్లూ ప్రసాద్ గారు, ఏఆర్ అంతూలే గారు, జయలలిత గారు, ఇటువంటి పెద్దలందరూ కోర్టులకు వెళ్ళి కోర్టు మెట్లు తొక్కి బోన్లో నిలబడి చట్టాన్ని, రాజ్యాంగాన్ని, కోర్టుని గౌరవించారు. అటువంటి చరిత్ర ఇతనికి ఏమన్నా తెలుసా తెలియదా? నువ్వు ఎవరైనా సరే మాజీ ముఖ్యమంత్రి అయితే పదవి ఉన్నంతసేపు ముఖ్యమంత్రి, పదవి దిగిపోతే ఆయన మాజీ ముఖ్యమంత్రి అంటే సామాన్యుడే. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సామాన్యుడే. చట్టం దృష్టిలో, కోర్టు దృష్టిలో, కోర్టు పరిభాషలో ఎవరికి ఎగ్జంప్షన్స్ ఉండవండి కోర్టులో. ఏదన్నా హైకోర్టు రెమెడీ ఇస్తే ఏదో 4-5 వాయిదాలకు వెళ్లకుండా ఇస్తారు తప్ప, ఇటువంటి 13 ఏళ్లుగా కోర్టుకు వెళ్లకుండా రికార్డు నెలకొల్పాడు, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు. ఇతను ఎంతవరకు సమంజసం అంటారు ఇది? అసలు కోర్టులు ఎందుకు ఉపేక్షిస్తున్నాయి? కోర్టు ఎందుకు ఇతను ఇంత కన్సిడర్ చేస్తున్నారు? అసలు ఇదే సామాన్యుడు మూడు వాయిదాలకు రెగ్యులర్ గా వెళ్ళకపోతే 4వ వాయిదా ఎన్బిడబ్ల్యూ పంపిస్తున్నారు, వారెంట్ పంపిస్తున్నారు, నాన్ బెయిలబుల్ వారెంట్. ఏమిటండి ఇది అసలు? ఇది దీన్ని ఎలాగ అభివర్ణించాలి మనం? ఖచ్చితంగా సరైన సమయంలో సరైన పిటిషన్ జగన్మోహన్ రెడ్డి వేశాడు. అతను వేసిన పిటిషనే అతని మెడకి వాళ్ళ కోర్టు బిగించే అవకాశం ఉంది. ఇప్పుడు ఒకటి అన్నారు కృష్ణకాంత్ గారు, సిబిఐ పిటిషన్ వేయాలంటే సిబిఐ కూడా ఇక్కడ డీజీపీ గారి నుంచి కావచ్చు, అలాగే హోమ్ అథారిటీస్ నుంచి తీసుకొని అనుమతి, ఖచ్చితంగా సెక్యూరిటీ ఇష్యూస్ లేకుండా చూస్తామన్న తీసుకొని ఆ తర్వాత సిబిఐ కూడా పిటిషన్ వేస్తే ఎలా ఉంటుందనేది ఒక మాట అన్నారు. ఖచ్చితంగా చేయాలి కదండి. అది ఎలా ఉంటే కాదండి. అప్పుడు నెక్స్ట్ అతను వేసిన పిటిషన్కి కౌంటర్ పిటిషన్ కోర్టు కూడా అడుగుతుంది. గవర్నమెంట్ని కౌంటర్ ఏముంటుంది, సిబిఐని కౌంటర్ ఏముంటుంది. డెఫినెట్గా కౌంటర్ పిటిషన్ లేకుండా అతను అడిగింది కోర్టు కన్సిడర్ చేయదు. కాబట్టి ఇది సమయం, అందుకే చెప్తున్నాను ఇది రైట్ టైం. ఇది అతను ఈవేళ సెల్ఫ్ గోల్ అయ్యే ఒక పిటిషన్ ఇచ్చాడు కోర్టులో. దాన్ని ఆధారంగా చేసుకుని ఈవేళ గవర్నమెంట్, సిబిఐ కూడా కౌంటర్ పిటిషన్ వేసి అతను ఆ బెయిల్ రద్దు చేయాలి. విచారణ ఖైదీలాగా చూడాలి. ఇన్నేళ్లు బెయిల్ మీద ఏ విధంగా తిరగనిస్తుందండి కోర్టు? అసలు అర్థం కాదు. ఏమిటి నాటకం? కానీ నిన్న మొన్న కూడా పర్యటనలకు వెళ్ళారు కదా, అక్కడ ఏమి రాని ఇష్యూస్ కోర్టుకు వెళ్తే ఏమొస్తుంది? ఖచ్చితంగా భద్రత కల్పిస్తుంది కదా ప్రభుత్వ. సెక్యూరిటీ విషయంలో రాజీ పడవని ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు కదా. ఎక్కడ ఇప్పుడు సెక్యూరిటీ అనేది ఎక్కడ ఫెయిల్ అయింది చెప్పండి? ఎప్పుడు ఫెయిల్ అయిందండి? అతను ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా మొన్న ఈ పామర్రు గీమర్రు తిరిగాడు. నేను అదే రోజు బై కార్లో విజయవాడ వెళ్తున్నా, చూశాను నేను. అక్కడ జనాల కంటే పోలీసులు ఎక్కువ ఉన్నారు. ఆ జనాలను కూడా ఆటోల్లో తరలించారు, వేరే నియోజకవర్గాల్ని తరలించారు, వేరే రైతులతో ఆ నియోజకవర్గం సమస్యలు మాట్లాడించారు. ఇంత అబద్ధాలు కోరు, ఇంత ఫేక్ ప్రచారం చేసుకునే నాయకుడు ఆ పార్టీ పేరు చెప్పుకుని, మాజీ ముఖ్యమంత్రి పేరు చెప్పుకుని కోర్టులను కూడా గురుడి కొట్టించాలని కోర్టులకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. మొన్న సెల్ ఫోన్ నెంబరు రాంగ్ నెంబర్ ఇచ్చాడు.
ఈ నెల 14వ తారీఖు లోపల కోర్టు రమ్మంది. దానికి ఇప్పుడు రెమెడీ ఏంటంటే నాకు భద్రత లేదు, రాలేను, గవర్నమెంట్ ఇవ్వట్లేదని చెప్పి ఇక్కడ కూడా గవర్నమెంట్ని కోర్టులో కూడా అల్లరి చేసే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప కోర్టుకి వెళ్ళాలని ఇంగిత జ్ఞానం అతనికి కలగట్లేదు. ఏముంది సార్, నన్ను కోడికత్తితో చంద్రబాబు నాయుడు పొడిపించాడు, నా మీద హత్యాయత్నం చేయించాడని డ్రామాలు ఆడాడే, ఆంధ్ర పోలీస్ పనికిరాడని చెప్పాడే, హైదరాబాద్ పోయాడే, అక్కడ ఏదో ఆ ఉన్న చిన్న పోటుని పెద్ద పోటు కింద చీరించుకుని కుట్లు వేయించుకుని మరీ ఫోటోలకు పోజులు ఇచ్చాడు కదా. ఆ కేసులో ఒక దళిత కుర్రాడు 5 ఏళ్లు కోర్టు జైల్లో అన్యాయంగా మగ్గిపోతే మరి చంద్రబాబు నాయుడు చేయించినటువంటి హత్యా ప్రయత్నానికి నువ్వు సాక్ష్యం చెప్పుకోవాలి కదా, నువ్వు కేసు పెట్టావు కదా, ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు 5 సంవత్సరాలు నువ్వు కోర్టుకు వెళ్లకుండా వాడిని జైల్లో పెట్టించావు? దళితులు ఆలోచించాలండి. వీళ్ళ దళితులు ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత వంచాడో దళితులు అనేది ఆలోచించుకోవాలి. ఆ కోడికత్తి శ్రీని విషయమే సాక్ష్యం దానికి. అంటే ప్రతిదీ కూడా ఇతను చట్టాన్ని దొడ్డుదారిలో చట్టంతో ఆడుకుంటున్నాడు, చెలగాటం ఆడుతున్నాడు. డొల్ల కంపెనీలు పెట్టి ప్రజాధనాన్ని దోచాడు. ఇప్పుడు ఈ కేసుల విషయంలో తప్పించుకోవడానికి కూడా హాజరవుతే వచ్చే ప్రాబ్లం ఏంటి, అసలు ఎందుకు హాజరవ్వడం అని పదే పదే చెప్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క వాయిదా కూడా హాజరవ్వలేదు. ఇవాళ ముఖ్యమంత్రిగా కూడా లేరు, ప్రతిపక్ష నేతగా కూడా లేరు, కేవలం ఎమ్మెల్యేగా ఉన్నారు, వారి పార్టీకి అధినేతగా ఉన్నారు, అంతే కదా. ఒకటేసారి హాజరవ్వడానికి అతనికి అహం అడ్డొస్తుంది, భేషజం అడ్డొస్తుంది, అతిశయం, అహంకారం అడ్డొస్తున్నాయి. అంటే అతని దృష్టిలో కోర్టుకి వెళ్ళడం అంటే చిన్నతనం అన్నమాట. కోర్టును గౌరవించడం, ఇతనికంటే కోర్టు గొప్పది కాదు. న్యాయదేవత ముందుకు వెళ్ళడానికి దమ్ము లేని నాయకుడు, న్యాయదేవత ముందు నిలబడే ధైర్యం లేని నాయకుడు. అందుకే న్యాయదేవతనికి వెళ్లకుండా గురిని కొట్టించాలి కోర్టులని చూస్తా ఉన్నాడు. చట్టాలని తనకు ఉన్నటువంటి ఆ అడ్వకేట్స్తో వేరే దొడ్డుదారులలో అది ఎగ్గొట్టాలని చూస్తున్నాడు, చట్టాన్ని గౌరవించకుండా. ప్రజలు ఆలోచించాలండి. కోర్టును గౌరవించలేనుడు ఒక మాజీ ముఖ్యమంత్రి అండి. ఒకసారి సుబ్బారావు గారితో మాట్లాడదాం. సుబ్బారావు గారు, 1000 వాయిదాలకు హాజరవ్వకపోయినా బెయిల్ రద్దు పిటిషన్కి సంబంధించి సిబిఐ చాలా సీరియస్